విశ్లేషించడానికి రెహమాన్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు ఆయన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే రెహమాన్ గారు, మనం తెలంగాణ విషయానికి వస్తే రెండు పథకాలకు రిపబ్లిక్ డే జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఒక రెండు పథకాలకి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కొంతమంది కలెక్టర్లు అయితే మాత్రం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ప్రజాప్రతినిధులు అంటారు రేపు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు కాదు ప్రామాణికం, మీరే ముఖ్యం, ప్రజల్లోకి అయిన పథకాలు వెళ్ళాలంటే అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోతుంది. డిసెంబర్కి సంవత్సరం ఒక నెల అవుతుంది. ఇక పాలన పైన దృష్టి సారిస్తూ ఒకవైపు గవర్నమెంట్ని స్టేబుల్గా మార్చుకునేందుకు 10 మంది ఎమ్మెల్యేలని ప్రతిపక్ష పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి తీసుకున్న తర్వాత దాదాపుగా స్టేబుల్ గవర్నమెంట్గా మారింది. ఈ స్టేబుల్ గవర్నమెంట్ నుంచి ఇంకా పాలన పైన దృష్టి సారించేందుకు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు నిధుల లేమితోటి కొట్టుమిట్టాడుతుంది. ఏం చేయాలన్నా సర్కార్ దగ్గర డబ్బులు లేవు. వాటి తర్వాత అంటే కంటిన్యూస్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి గత సర్కార్ ఇచ్చినటువంటి రైతు బంధును రైతు భరోసాగా అందించాలి అనేటువంటి ఎన్నికల 6 గ్యారంటీల్లో అది కూడా ఒక హామీ. దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రతిపక్షాల నుంచి ఒకవైపు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. ఈ నేపథ్యంలో దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయాలని, అట్లానే దీన్ని 12,000 రూపాయలకు పెంచాలని, గతంలో ఉన్నటువంటి 10,000 నుంచి 12,000కు పెంచాలని. నిజానికి ఎన్నికల హామీ ఇంకొంచెం ఎక్కువ ఉండే, అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 12,000కు అయితే ముందు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు అనేటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇస్తున్నట్టుగా కనపడుతోంది. మంత్రివర్గ ఉపసంఘం వ్యవసాయ యోగ్యమైనటువంటి అన్ని భూములకు అందరికీ రైతులందరికీ ఇవ్వాలనేటువంటిది మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. అంటే గతంలో ఏదైనా కోత విధిస్తారా, లేకపోతే ఏదైనా స్లాబ్ పెడతారా దీంట్లో అనేటువంటి అనుమానాలు, లేకపోతే రకరకాల ఊహాగానాలు అపోహలు ఉన్నటువంటి సందర్భంలో గతంలో అన్లిమిటెడ్ గా ఇచ్చారు, ఎంత భూమి ఉన్నప్పటికీ ఇచ్చారు, భూస్వాములకే ఈ పథకం మేలు చేసింది అనేటువంటి ఒక విమర్శ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అంటే రియల్టర్లకు వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు అంటే రాళ్లు రప్పలు కొండలకు మినహా మిగతా వాళ్ళందరికీ ఇస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చారు. ఇది బహుశా ఈ సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లోకి గత రైతు బంధు ఈసారి రైతు భరోసా పేరుతోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆత్మీయ భరోసా అనేటువంటి ఒక కొత్త పేరుతోటి రానుంది. ఇది కాస్త ప్రభుత్వం ఇమేజ్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా రేషన్ కార్డులు గత 10 ఏళ్లుగా దాదాపుగా అంటే కొత్త ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి, చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి, ఉమ్మడి కుటుంబాలు విడిపోయినటువంటి సందర్భాలు, అలాగే ప్రతిదీ రేషన్ కార్డుతో ముడిపడి ఉంది. ఏం చేయాలన్నా కానీ ప్రభుత్వ పథకాలు ఏమైనా రావాలన్నా సరే రేషన్ కార్డు ప్రామాణికంగా చూస్తున్న నేపథ్యంలో కంపల్సరీ చాలా మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. గత ప్రభుత్వం కనుక రేషన్ కార్డు ఇచ్చిందంటే కొంత పాజిటివిటీ పెరిగేది. అది ఇవ్వకపోవడం గత సర్కార్ చేసినటువంటి తప్పిదాల్లో వైఫల్యంలో అది కూడా ఒకటి. రేషన్ కార్డు అనేది చాలా చిన్న విషయము. అది మనం కరోనా సమయంలో చూసాం, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఉచితంగా బియ్యం అందినాయి. సగం మంది జనాభాలో రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు చూసాం. అట్లానే కాస్త కలెక్టర్ల విషయంలో కూడా చాలా కాస్త మీరు మారాల్సిందే. మారకపోతే మాత్రం ఇష్టం లేనటువంటి వాళ్ళు అడిగితే చెప్పండి, మేము ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాను, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి. కలెక్టర్లుగా ఉండి ఉదాసీనంగా వ్యవహరిస్తే కుదరదు. మీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది. ఇంకొంచెం కాస్త క్రియాశీలకంగా వ్యవహరించమని చెప్పి రేవంత్ రెడ్డి కలెక్టర్లను కోరినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏమైనా సంక్రాంతి తర్వాత ఒక కొత్త క్రాంతిని తీసుకురావాలో ఉన్నటువంటి
నెగిటివిటీని తగ్గించుకొని ప్రజల్లో అందులో కూడా positivity రెహమాన్ గారు అందులో కూడా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలనే సదుద్దేశంతో కలెక్టర్లకు అయితే కొంచెం ఘాటుగానే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. గట్టిగానే స్పందించినట్టుగా కనిపిస్తుంది.